బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్ లో రెడ్ ఎఫ్ఎం తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ పొందాలి అంటే పక్కనే గంట ఉంటుంది కొట్టండి. హలో అమ్మేడి అమ్మ జోకర్ వచ్చేసింది వీడికి. హలో లోన్ వాళ్ళండి, అవును చెప్పండి సార్. లోన్ కావాలండి. అది ఓ లోన్ కావాలా? ఓకే సార్, మీ పేరు సార్? పెనుమత్స సూర్యనారాయణ రాజు గారండి. సార్ మీ ఏజ్ అంటే అండి? ఉంటుందండి, అంటే మొన్న 30 పడేసింది, 31 అండి. నిజం చెప్పరా బాబు, వెరిఫికేషన్ చేసినప్పుడు దొరికిపోతావు. 33 వేసుకోండి, 33. సరే సరే సార్ ఇది యాజ్ పర్ ఆధారే కదా సార్? ఆధార్ కార్డేనండి, కావాలని మార్పించేద్దాం, మనోడే ఉన్నాడు ఆవిడ. ఓకే ఓకే సార్ అట్లా చేయకూడదు సార్. సరే సార్. సార్ మీరు ఇన్కమ్ ఎంత వస్తుంది సార్? శాలరీ అండి? ఇన్కమ్ అంటే అదే మన చేయి తిరిగితే ఒక 20-25 లక్షలు వస్తుందండి, లేకపోతే ఇక ఏముండదండి, ఇంకా అంతే, ఇబ్బంది పడిపోవడమే. ముక్కేరా ఈ కొత్త కమాల్ కట్టేవారు బావా? ఉండే అంటే ఏం లేదు సార్, పే స్లిప్లు అలాంటివి ఏమైనా ఉంటాయో అని అడుగుతున్నానండి. ఎప్పుడు మనం అలాంటివి మొత్తం క్యాష్ అండ్ క్యారీ అనండి. సార్ అట్లాంటివి కాదు సార్, ఇప్పుడు శాలరీ వస్తే స్లిప్లు ఇస్తారు కదా సార్, ఆ స్లిప్లు కావాలా? వస్తే ఇస్తారండి, మనకి రాదు కదా. ఇప్పుడు నార్మల్ గా బిజినెస్ లో అలాంటివి ఏమైనా చేస్తారా సార్ ఇప్పుడు మీరు? ఉండియండి మనకి బిజినెస్ లో ఈ 1000 పిల్ల ఉండేది కదండి. ఓహో, ఒక 20,000 పిల్లని తీసుకొచ్చి దాంతో ఒక 50,000 పిల్లల దాకా పెంచేవాళ్ళం మనం. అవునా? ఓకే. ఇన్కమ్ ఎంత వస్తుంది సార్ దానికి సంబంధించి? అంటే చెప్పాను కదండి, మనకి ఆడింది అనుకోండి ఓ 30-35 లక్షలు లాగేద్ది, రాకపోతే ఏమన్నా సార్ మీ పాన్ కార్డ్ నెంబర్ చెప్పరా సార్? పార్ట్నర్ నెంబర్ అండి. పాన్ కార్డ్ తాగడేనండి అది. బావిలో పడితే ఏదొచ్చు, చెరువులో పడితే ఒడ్డుకు రావచ్చు, కానీ బోర్లో పడ్డట్టు అనిపించింది నాకు. అట్లా కాదు సార్, ఇప్పుడు పాన్ కార్డ్ లేకుండా మనకి రాదు సార్, అందుకని పాన్ కార్డ్. ముక్కేరా నువ్వు. బ్రైట్ ఫ్యూచర్ సార్ నేను పని చేస్తాను సార్, నా ఫోటో పంపిస్తాను నా పాన్ కార్డు. ఆ పని చేయండి, యాజిస్ కోటింగ్ చేస్తాను. సార్ అంటే ఏం లేదు సార్, ఇప్పుడు మన దగ్గర పాన్ కార్డు తెప్పిస్తా అన్నారు, ఓకే సార్. పే స్లిప్, సిబిల్ ఇవన్నీ లేవు కాబట్టి మనం ప్రాపర్టీలు ఏమన్నా స్కోర్ మనకి ఫుల్ గా ఉంటుంది. ఓకే. అంటే ఏం లేదు సార్, ప్రాపర్టీలు ఉంటే ఈజీగా వచ్చింది సార్ మనకి లోను, షూరిటీలు ఈజీగా వస్తుంది అనమాట. ప్రాపర్టీలు అంటే అండి, ఆ ఊర్లో ఇల్లు కూడా ఉందండి, మొన్నే మా అమ్మ కనకాంబరం మొక్కలు వేసింది. సరే సార్, సరే. ఆ కనకాంబరం మొక్కలకి వీటికి ఇవ్వలేం కానీ సార్, ఇది ఇల్లు ఓకే సార్, ఇవన్నీ పెట్టుకోవచ్చు. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు కొద్దిగా మీరు నాకు డాక్యుమెంట్లు వాట్సాప్ చేశారనుకోండి సార్, నేను డాక్యుమెంట్లు ఒకసారి చెక్ చేసి 10 లక్షలు వస్తుందో లేదా ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు కావాలంటే ప్రాపర్టీ ఫోటోలు పెడతానండి, డాక్యుమెంట్లు అంటే ఈ తాకట్లు ఉన్నాయి కదండి, రావు. సార్ ఇప్పుడు మన ప్రాపర్టీకి షూరిటీగా ఎవరైనా సైన్ పెట్టాలి సార్. సర్పంచ్ సోదిగాడు పిలుస్తారా కూతురు పెద్ద మనిషి ఫంక్షన్ పిలుతున్నాడు, రాలేదాడు. ఇప్పుడు నేను మీకు 10 లక్షలు ఇస్తానా, 10 లక్షలు ఈయన రీపేమెంట్ చేస్తాడు అని చెప్పి షూరిటీ సంతకం పెట్టాలి సార్. ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళు పెట్టాలి సార్. అది అడిగింది నేను ఎత్తాను, నేను బెడేస్తాను. మనం ఏంటంటే ఇప్పుడు మనం మీ పేరు మీద లోన్ ప్రాసెస్ చేయలేము సార్. మన నాన్నగారు ఏమన్నా ఉంటే తన పేరు మీద ప్రాసెస్ చేయొచ్చు సార్. తను ఏం చేస్తుంటారు సార్? మా తాత అసలు అంటే మా బాబు ప్యాకెట్లో దబ్బెట్టాడు. ఓకే సార్, మీ పర్సనల్ మ్యాటర్స్ నాకు ఎందుకు సార్? అంటే ఆయన ఏం చేస్తారు చెప్పండి సార్. అదే ప్యాకెడతాడా అంటే ఇప్పుడు లోన్ అడిగేది ప్యాకెట్ ఆటం కోసం సార్? కాదండి, ఊర్లో మళ్ళం జాతర ఉంది, 7 ఏళ్ళకోసారి జరుగుద్ది. అయితే మా నాన్న 5 లక్షలు ఇచ్చాడు. ఈ సత్యారావు సీన్ గడు ఉన్నాడు కదండి, ఆడదామంటే ఆడేను 5 లక్షలు పోయినాయి. ఇప్పుడు మీరు 10 లక్షలు ఇచ్చారనుకోండి, ఈ 5 లక్షలు ఇచ్చి 5 లక్షలు జాతర చేయించేస్తాం. బాగుంది. రాదా లోన్ వస్తుంది రాదా? ఎట్టొస్తుంది మరి లోన్ రానప్పుడు పెట్టా ప్రీ అప్పుల్లో 20 లక్షలని నేను అడిగాను, నిన్ను అడిగాను, నిన్ను మెసేజ్ పెట్టినా కానీ ఏ బ్యాంక్ కూడా పెట్టాడు చూడు. మీరే పెట్టా, మీ బ్యాంక్ లో పెట్టారే. నీ నెంబర్ ఇదోటి, లాస్ట్ లో 3 మూలలు ఉంది, అది కూడా వచ్చింది గేటేసి. ముక్కేరా ఉండు, ఈ డబ్బులు వస్తానే కదా, 1 లక్ష రూపాయలు నేను ఎందుకు పెట్టావు మెసేజ్? రవి ఉన్నాడా? ముక్కేయండి. రవి ఎవడరా వాడు? ఏమి బ్యాంక్ లో పని చేస్తాడు? ఉన్నాడు, వాడిచ్చాడు కొంప తీసి నెంబర్ మీకు? ఆడే ఇచ్చాడు కొంప తీయకుండానే. I think my brain just committed suicide. ఈ అమ్మ ఆడో నువ్వు
ఆడికే పోల్ చేసుకుని లోడ్ అడుక్కోడు పడి నువ్వు ముక్కయ్యే మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఈ మొక్క కావాలని ఏ బాబు నువ్వు వెళ్ళు. వెళ్ళు. నీ తెక్కేస్తానులే పో. బాయ్ బ్రో. ఇక హుక్కు 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 అయిపోతారు సౌండ్ కే 93.5 రెడ్ ఎఫ్ఎం